ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా క్రైస్తవులందరూ జరుపుకునే క్రిస్మస్ పండుగ సంబరాలు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కల్వరి చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ టి మోజెస్ పాల్ మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారల్స్ నిర్వహిస్తూ క్రైస్తవుల కుటుంబాలను దర్శిస్తూ పట్టణ ప్రజలను ఆశీర్వదించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో భాగంగా చిన్నపిల్లల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను ఒక చేర్యాల పట్టణంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సహోదరులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ సంతోషం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ దేవాది దేవుడు నరావతారం ఎత్తి యేసు అను పేరు చేత ఈ లోకంలో జన్మించడమే అందుకు కారణం. ఆయన జన్మం ద్వారా సర్వ మానవాళి పాపం నుంచి విడుదల కలిగింది. అందును బట్టి మనుషులైనటువంటి మనకందరికి పాపం నుంచి విడుదల కలిగినందును బట్టి క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటారు. ఈ జాతి, భాష, కుల, మత, దేశ, యాస తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునేటటువంటి ఈ పండుగను చేర్యాల పట్టణంలోని కల్వరి చర్చ్ తరపున మేమందరం కూడా గత కొన్ని వారాలుగా మేము సంతోషంగా జరుపుకుంటాం. క్రిస్మస్ క్యారల్స్ ద్వారా, గృహ సందర్శనల ద్వారా, క్రిస్మస్ ర్యాలీ నిర్వహించడం ద్వారా, మా సండే స్కూల్ చిన్నపిల్లలు డ్యాన్సుల ద్వారా, వారి ఆట పాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరిచి దేవుని మహిమపరిచారు. ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ పండుగ మన చేర్యాల పట్టణానికే కాదు సర్వ మానవాళికి కూడా గొప్ప శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తుందని మనం విశ్వసిస్తున్నాం. ఆ దేవాది దేవుని యొక్క సకలమైన ఆశీర్వాదాల దీవెనలు నిండుగా మెండుగా మనకందరికి కూడా తోడై ఉండును గాక. డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టుక రోజు. మరి యేసుక్రీస్తు పుట్టుక రోజున మేమందరం కల్వరి చర్చి కుటుంబ సభ్యులుగా మరి మా బంధువులతో సహా ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చేసి మేమందరం సంతోషంతో ఈ యొక్క పండుగను మేము జరుపుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితమే మన పరలోక వైభవాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన కోసం అతడు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఉంటున్నాడు. మరి ఆయన యొక్క బోధనలు శాంతి, సమాధానం, నెమ్మది కలిగి ఉంటున్నాయి. అదే యొక్క బోధనల వల్లనే ఈ బైబిల్ అనుసారంగానే మన రాజ్యాంగం కావచ్చు, మన ప్రపంచం కూడా కావచ్చు, అతని బోధనలు శాంతి సామరస్యంగా జరుగుతుంటున్నాయి. మరి ఏ కులం కావచ్చు, అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మరి ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే దేవుడు చెప్పేది ఏంటంటే అందరితో ఏ పాపం చేయకుండా శాంతి, సమాధానం, నెమ్మదితో ఉండి మరి నిజమైన దేవుడు ఎవరో గ్రహించుకొని ఆ యొక్క బోధన ద్వారా మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా కల్వరి చర్చి వారము గత వారం రోజులుగా క్యారల్స్ రూపకంగా సువార్తను ప్రకటించుకుంటూ మరి ఆ ర్యాలీని నిర్వహించుకుంటూ విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఈ రోజు ప్రత్యేకించి మా బంధువులతో సహా అందరం కలిసి ఈ యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని మరి విజయవంతంగా మేము జరుపుకున్నాం. సంతోషంతో గడిపాం. మీరందరూ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మన చేర్యాల పట్టణ ప్రాంతాల వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హల్లెలూయా.